ఎలక్షన్స్. సో జమిలీ బిల్ పార్లమెంట్ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి, మీ అందరికి కూడా తెలుసు. సో మొన్న రాహుల్ గాంధీ కూడా టీషర్ట్లు వేసుకొని పోయినాడు. అదానీ అండ్ అట్లాగే మోడీ గారు ఉన్న ఫోటోలు, రాహుల్ గాంధీ గారు మరి డిస్ప్లే చేయడం జరిగింది. సరే, ఇదంతా పక్కన పెడితే ఇక్కడ అసెంబ్లీ ఒకటే రోజు నడిచింది. మళ్ళా 16వ తారీఖు వరకు వాయిదా వేసినారు. ఈ 16వ తారీఖు వరకు వాయిదా వేసిన అసెంబ్లీ మొట్టమొదటి రోజు కేటీఆర్ గారు అండ్ అలాగే బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా మరి టీషర్ట్స్ వేసుకుంటే లోపలికి వెళ్ళనీయలేదు. సో మొట్టమొదటి రోజు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ పార్టిసిపేట్ చేయలేదు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అమలు కానటువంటి అక్కర్లేనటువంటి హామీలు ఉన్నాయి. దాన్ని మరి చాలా అద్భుతంగా ప్రశ్నిస్తుంది అని మేము అందరం కూడా అనుకున్నాము. కానీ వాళ్ళు ప్రశ్నించకుండా బయటనే ఆగిపోయినారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కాదు. రాహుల్ గాంధీ టీషర్ట్లు వేసుకోవడం తప్పు కాదు, కేటీఆర్ టీషర్ట్లు వేసుకోవడం తప్పు కాదు. కానీ ప్రశ్నలు అడిగిన తర్వాత లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాలన్నా మాట్లాడిన తర్వాత ఇది చేసేది ఉండే అని చెప్పి అందరూ అభిప్రాయపడతా ఉన్నారు. అందులో తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు సాయంత్రం ఆవిష్కరణ ఉంది. ఆ రోజు వీళ్ళు అసెంబ్లీకి పోయి ఉంటే ఖచ్చితంగా తెలంగాణ తల్లి గురించి చర్చ తీసుకొచ్చేవాళ్ళు కదా, ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళు కదా. అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడలేకపోయినారు కదా. అసెంబ్లీలో మాట్లాడితే యావత్ దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చూస్తుంది. అదే పలానా తెలంగాణ అసెంబ్లీ నడుస్తూ ఉన్నది, అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఐటీ శాఖ బిజినెస్ మ్యాన్స్ చూస్తారు, చాలామంది చూస్తారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా చూస్తారు ఏం జరుగుతుంది అసెంబ్లీలో అని చెప్పి. ఇప్పుడు డెఫినెట్గా బరాబర్ అందరికీ తెలిసేది, అరే పలానా తెలంగాణ తల్లి గురించి ఎట్లాగో కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు కాబట్టి కేటీఆర్ గారు వచ్చి ఉంటే, కేటీఆర్ గారు ప్రశ్నించుంటే, బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నించుంటే కొంచెమన్నా వెనకడుగు వేస్తుండేనేమో. ఎవరికేం తెలుసు, ఎవరికేం ఎరక. మళ్ళా 16వ తారీఖు వరకు ఉంది పంచాయతీ. మళ్ళా 16వ తారీఖు నుండి మళ్ళీ అసెంబ్లీ అట. అసలు అసెంబ్లీ ఎందుకు పెట్టినారు ఆ రోజు? సోనియా గాంధీ పుట్టినరోజు అని పెట్టినారా? మళ్ళీ ఎందుకు ఇన్ని రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆ రోజు పెట్టినారో అర్థం కానటువంటి పరిస్థితి. ఓకే, ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్లమెంట్ సెషన్లో జమిలీ బిల్ ప్రవేశపెట్టాలా వద్దా అనే చర్చ జోరుగా సాగుతోంది. కానీ ప్రతి ఒక్కరు కూడా, భారతీయులందరూ కూడా ఎస్ జమిలీ ఎలక్షన్స్ అనేవి ఉండాలి, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జమిలీ బిల్ అనేది పాస్ అయితే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఏదైతే బిల్ ప్రవేశపెడుతున్నటువంటి బీజేపీ ఉందో బీజేపీకి కూడా ప్రాబ్లమే. కానీ ఎన్నో కోట్ల రూపాయలు భారతదేశానికి మిగులుతాయి. ఒకటే రోజు ఒకే ఎన్నిక పెట్టడం వల్ల మిగులుతాయి. డబ్బుల కంటే ముందు కూడా రౌడీయిజానికి, గూండాయిజానికి చెక్ పెట్టచ్చు, రిగ్గింగ్లకి చెక్ పెట్టచ్చు. సో రిగ్గింగ్, దొంగ ఓట్లు అస్సలు ఉండవు. మనస్ఫూర్తిగా, నీతిగా, నిజాయితీగా ఒక ఓటరు ఓటు హక్కును వినియోగించుకొని మరి జెన్యూన్గా ఉన్న పర్సన్స్కే వేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ ప్రచారం చేసేటువంటి ఆప్షన్ కూడా ఉండదు. ఏమైతుంది, రాను రాను ఈ సిస్టమ్ అలవాటైపోయి ఎవరైతే ఎక్కువ పనులు ప్రజలకు చేస్తారో వాళ్ళకే ప్రజలు అరే పాప మంచోడయ్యా, ఆయన చేసిండు కదా, జనాల మధ్యలో ఉంటాడు ఈ నాయకుడు, మేము పోయినప్పుడు కూడా కలుస్తాడు, అందుబాటులో ఉంటాడు, ఏ రాత్రి కష్టం వచ్చినా ఆదుకునే ఆపద్ బాంధవుడు మా లీడర్ అని చెప్పి ఎవడైతే గుండెల మీద అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఓట్లు వేస్తారు. మీరు పోయి ప్రచారం చేయక్కర్లే, దొంగ ఓట్లు గుద్దమని చెప్పక్కర్లే, రిగ్గింగ్ చేయక్కర్లేదు. సో అంటే ఒక అట్లీస్ట్ ఒక 50 to 60% అన్న ప్యూరిటీ ఆఫ్ ఎలక్షన్ అనేది బయటికి వస్తుంది. మంచి నాయకులు బయటికి వస్తారు. ఓకే, సో ఈ రిగ్గింగ్లు ఇవన్నీ కూడా మాయమైపోతాయి. డబ్బుల ఖర్చు ఎక్కువ కాదు, చాలా తక్కువ అయిపోతుంది. అసలు అడిగితే వేరే ఏ రాష్ట్రాల్లో కూడా ఇంత పైసలు కావండి. ఓన్లీ మన సౌత్ ఇండియాలోనే ఎలక్షన్ అనగానే ఇంత ఖర్చు. ఏకంగా మన బీఆర్ఎస్ అయితే రికార్డ్స్ బ్రేక్ చేసింది మునుగోడు ఎలక్షన్స్ తర్వాత. హుజురాబాద్ అయితేనేమి, ఈ ఏమైపోయింది మన మునుగోడు అయితేనేమి, ఏకంగా 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టినారు వాళ్ళు, దాటేసిరు 100 కోట్లు. సో ఇప్పుడు బీఆర్ఎస్తో పోటాపోటీగా ఉండాలంటే మిగిలిన పార్టీలు కూడా అంతే స్థాయిలో ఖర్చు పెట్టాలి. సో అంతే స్థాయిలో వాళ్ళు కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడా కూడా లేదు దేశంలో. నార్త్ సైడ్ చూసుకుంటే ఒక ఎలక్షన్, ఒక సగటున ఒక లీడర్కు
₹1,00,00,000 ఖర్చు పెడితే ఎక్కువ వాళ్ళకి. ₹1,00,00,000 2,00,00,000 ఇక లాస్ట్ 2,00,00,000 అండి. 2,00,00,000 దాటి వాళ్ళ ఎలక్షన్ ఖర్చు పోదు. మన సౌత్ ఇండియాలోనే ఇటువంటి పరిస్థితి తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఇదంతా కూడా. కర్ణాటక. సో మిగిలిన నార్త్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఎలక్షన్కి ఇంత ఖర్చు కాదు. 2 కోట్లలో ఒక నియోజకవర్గం ఎలక్షన్ ₹1,00,00,000. 2 కోట్లు కూడా తక్కువ, 2 కోట్లు కూడా ఎక్కువనే వాళ్ళకి తెలుసా. 2 కోట్లు కూడా చాలా ఎక్కువనే. సో లీస్ట్ కోటి. ఇక అంతగా అయితే ఇంకేమైనా ఇబ్బందులు వచ్చి ఇంకేమైనా ప్రచారం చేయాలనుకుంటే 2 కోట్లు. సో మన దగ్గరనే ఈ ఎలక్షన్కి ఇంత ఖర్చు పెట్టాలన్న ఇది వచ్చింది తప్ప అక్కడెక్కడ కూడా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారండి ఎలక్షన్కి. సో ఇదంతా కూడా తగ్గుతుంది, ఈ డబ్బులన్నీ కూడా తగ్గుతుంది. తద్వారా ఏమవుతుంది, డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గినప్పుడు వీళ్ళు కమిషన్లు తీసుకోనో లేకపోతే ఇంకేదో తీసుకోనో డబ్బులు వెనకాల వేసుకోవడం కూడా జర తగ్గుతుంది, కంట్రోల్ అవుతుంది కొంచెం. అందరిని అంటలేను, కొంచెం కొంతమంది అన్న మారే అవకాశం ఉంది. ఒక 30% తీసుకునే దగ్గర ఒక 10% తీసుకుంటాడు, లేదా 10% తీసుకునేటోడు ఒక 5% తీసుకుంటాడు. జగమెరిగినటువంటి సత్యం. నాకు అర్థమైంది ఏంటంటే ఏ పార్టీ అయినా ఇంతేనా ఆయన, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కమిషన్లు తీసుకోకుండా పనిచేయదు. అందులో బ్యూరోక్రాట్స్ అయితే అసలే పనిచేయరు. ఈ బ్యూరోక్రాట్స్ అందరినీ చెడగొట్టేది మాత్రం మా బీఆర్ఎస్ వాళ్ళే. వాళ్ళ కంట్రోల్లో పెట్టలేకపోయినారు. ఇక పాపం మా నవీన్ మిట్టల్ సాబ్ అంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన నడుస్తున్నాడు పాపం. చాలామంది చెప్తారు అప్పటి వాళ్ళు అక్కడ ఆయన జాయినింగ్ కొత్తలా తర్వాత ఆంధ్రాలో ఏం చేసిండు అవన్నీ కూడా చెప్తా ఉంటారు కొంతమంది. సో అంటే ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో అందుకే మనస్ఫూర్తిగా చెప్పచ్చు, జమిలీ ఎలక్షన్స్ కనుక బిల్ పాస్ అయితే అది మన భారతదేశానికి వరమే తప్ప శాపం కాదు. ఎవరికి శాపం అది? రాజకీయ నాయకుల పాలిట శాపం, రాజకీయ పార్టీల పాలిట శాపం. కానీ ప్రజలకు గొప్ప వరం అది. జమిలీ అనేది ప్రజలకు గొప్ప వరం. అసలు ఒకప్పుడు అంతా నా చిన్నప్పుడు, అంతకుముందు మా పేరెంట్స్ వాళ్ళు పుట్టినప్పుడు, వాళ్ళ చిన్నప్పుడు అంతా కూడా ఒకే రోజు ఎలక్షన్స్ ఉండే. 1 డే 1 ఎలక్షన్ ఉండే. ఇన్నిసార్లు ఎలక్షన్స్ ఎప్పుడు కూడా లేవు. ఎప్పుడు కూడా ఇన్ని ఎలక్షన్స్ ఎప్పుడు కూడా లేవు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎలక్షన్, ఈరోజు ఇక్కడ ఆంధ్ర అయితే ఈరోజు తెలంగాణ, అట్లా ఎప్పుడూ లేదు. ఒకే రోజు ఎలక్షన్ ఉండే. సో మళ్ళీ అదే కాన్సెప్ట్ని తీసుకురావాలని చెప్పి మరి బిల్ పాస్ చేద్దాం అనుకుంటున్నారు. మరి నేనైతే మనస్ఫూర్తిగా అంటే యాజ్ ఎ సిటిజన్గా, ఇండియన్ సిటిజన్గా, యాజ్ ఎ ఓటర్గా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా జమిలీ అనేది బిల్ పాస్ అవ్వాలి. ఒకవేళ ఒక్కసారిగా బిల్ పాస్ అయింది అనుకోండి, ఏమవుతుంది? మొన్ననే కదా ఇక్కడ ఎలక్షన్ అయింది, మహారాష్ట్ర ఇవన్నీ, జార్ఖండ్, హర్యానా ఇవన్నీ ఎలక్షన్ అయింది. సో జమిలీ బిల్ కనుక పాస్ అయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఎన్నికలు రద్దయిపోయి ఏమవుతుంది? మళ్ళీ ఎలక్షన్ పెడతారండి. కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే ఏ రాష్ట్రంలోనైనా ఎలక్షన్ అయ్యి ఉంటే అట్లీస్ట్ ఏడాదన్నా వాళ్ళు పాలించి ఉండాలి ఆ రాష్ట్రాన్ని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా, మహారాష్ట్ర చూసుకుందాం, జార్ఖండ్ చూసుకుందాం, అది కేవలం 1 ఇయర్, మొన్ననే కదా ఎలక్షన్ అయింది. అంటే ఎప్పుడు రద్దు అవ్వాలి అది? అట్లీస్ట్ వాళ్ళ ఎలక్షన్లో గవర్నమెంట్ గెలుచుకున్న తర్వాత 1 ఇయర్ అన్నా వాళ్ళ పాలన కొనసాగాల. 1 ఇయర్ తర్వాత రద్దయితే పర్లే, 1 ఇయర్ వరకు మినిమం 1 ఇయర్ అన్నా పాలించాలా. సో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ని రద్దు చేసే హక్కు ఎవరికి లేదు. ఏడాది తర్వాత రద్దు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో అందుకని సరిగ్గా ఒకవేళ ఇప్పుడు ఈ జమిలీ ఎన్నిక గనక, జమిలీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి బిల్ గనక పార్లమెంట్లో గనక పాస్ అయితే ఏమవుతుంది అధ్యక్ష? బిల్లు పొరపాటున పాస్ అయింది అనుకోండి, ఒక ఏడాది కాలంలో భారతదేశ వ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్ర, నాట్ ఓన్లీ కర్ణాటక, భారతదేశ వ్యాప్తంగా ఒకే రోజు ఒకే ఎన్నిక వస్తుంది. అన్ని ఎన్నికలు రద్దయితాయి. ఒక ఏడాది తర్వాత చేస్తారు. ఎందుకంటే హర్యానాకి, మహారాష్ట్రకి, జార్ఖండ్కి ఒక 1 ఇయర్ అన్న టైం ఇస్తారు. కాబట్టి ఈ 1 ఇయర్ వాళ్ళు పాలించుకోవచ్చు. 1 ఇయర్ తర్వాత అన్ని ఎన్నికలను రద్దు చేస్తారు. రద్దు చేస్తే మళ్ళీ అప్పటికప్పుడు ఎలక్షన్స్ వస్తాయి. అందుకే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ధైర్యం కూడా ఏంది? ఫామ్ హౌస్లో కూర్చొని వ్యూహాలు రచిస్తుండు మా కేసీఆర్ గారు, రచిస్తుండట. ఓకే, మళ్ళీ నువ్వు పోయి చూసినావా అంటే అక్కడ రానియరు వాళ్ళు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే
సో అందుకే వీళ్ళు కూడా ఎందుకు ధైర్యంగా ఉన్నారంటే జమిలీ ఎన్నికలు వస్తే గనక ఒక ఏడాదే భరించేది ఉంటుంది, ఏడాదిలో మళ్ళా అన్ని ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా రద్దయితే ఒకే ఎన్నిక ఒకే దేశం ఒక ఎన్నిక వస్తుంది అన్న వీళ్ళకి హింట్స్ ఉన్నాయి కాబట్టి, సమాచారాలు ఉన్నాయి కాబట్టే వీళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు, కొద్ది గొప్ప ప్రశ్నిస్తున్నారు. సో డెఫినెట్గా ఇప్పటికిప్పుడు కొన్ని విషయాలు రేవంత్ రెడ్డి గారు చేతులారా చేసుకుంటున్నారు. అదే విషయాలు అనేది రోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సంక్షేమ పథకాలు విషయానికి వస్తే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎవరు? దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు. మరి ఏ కోశాన ఏ ప్రాతిపదికన ఆ మేనిఫెస్టోని తయారు చేసిండ్రో మరి శ్రీధర్ బాబు గారికే తెలియాలి. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒకటి నెరవేర్చలేదు. మొన్ననేమో 100 రోజుల పాలన అన్నాడు, మొన్ననేమో శ్రీధర్ బాబు గారు 100 రోజుల పాలన అన్నాడు. ఇప్పుడేమో మళ్ళా ఇవన్నీ ఎప్పుడు వస్తుంది అని అడిగితే ఇవన్నీ పూర్తవడానికి మళ్ళా 2 ఏళ్ళ టైం పడుతుంది అంటుండు. అంటే 2 ఇయర్స్లో జమిలీ ఎలక్షన్స్ వస్తాయని చెప్పి శ్రీధర్ బాబు గారికి కూడా తెలుసా? తెలీదా? ఎట్లాగో ప్రభుత్వం రద్దు అయిపోతుంది, ఒక ఏడాది తర్వాత జమిలీ బిల్ పాస్ అయితే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఇక ప్రజల ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అవసరం లేదు, ఈ ఏడాది రోజు దున్నేవాడిదేరా నాయన భూమి, కమిషన్లు తీసుకుందాం, పైసలు సంపాదిద్దాం, ఇదే మోడ్లో కాంగ్రెస్ పనిచేస్తుందా అనేది నేను అడుగుతా ఉన్నా. సో అట్లీస్ట్ మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిరుద్యోగ హామీలను కూడా తీర్చలేకపోయినారు. అట్లీస్ట్ మీరు రేవంత్ రెడ్డి గారు మీరు కూర్చొని డిస్కస్ చేసుకొని ఏం చేయాలో ఏం చేయొద్దని చెప్తున్నారో లేదో కూడా ఎవరికి తెలియదు. రేవంత్ రెడ్డి గారు అంటారు మరి శ్రీధర్ బాబు గారు చాలా సీరియస్, రూమ్లేసి కొడితే రూమ్లేసి ఆయన అందరిని ఒప్పిస్తాడని చెప్పి ఆయన అంటాడు. మీరేమో మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయి సార్ అవన్నీ ఏమైనా అయినాయా అంటే దానికి చప్పుడు చేయరు. అడిగితే ఇట్స్ టేక్ టైం అంటారు, ఇట్ టేక్స్ టైం అంటారు అడిగితే. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? మేనిఫెస్టోలో అట్లీస్ట్ 420 హామీల్లో ఒక 10 హామీలు చెప్పండి మీరు చేసినవి. ఏడాది కాలంగా ప్రజా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు కదా, చాలా అద్భుతంగా జరుపుకుంటున్నారు కదా ప్రజా విజయోత్సవ సభలు అని చెప్పి. మరి మీ స్టాండ్ ఏంది? ఈ 420 హామీల్లో 10 హామీలన్నా చెప్పండి, ఇది చేసినామని. లోకల్ బాడీస్లో గెలిచి చూపియండి, పంచాయతీ ఎలక్షన్స్లో పొట్టు తిడతారు మిమ్మల్ని. అస్సలు గెలిచే ప్రసక్తే లేదు పంచాయతీలో, ఏ కోశాన చూసినా వ్యతిరేకతనే ఉన్నది. మా బీజేపీ వాళ్ళు జర గట్టిగా అడుగుతలేరు, ఎందుకో తెలియదు. వాళ్ళలో ఇంటర్నల్ వార్ నడుస్తుంది అధ్యక్ష పదవి గురించి. ఆ అధ్యక్షుడు ఎవరనేది తెలిసే వరకు వాళ్ళు ప్రజా సమస్యల మీద మాట్లాడరు, ప్రజా సమస్యల మీద స్పందించరు, కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు.